వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట జిల్లాలో 12వసారి బాధితులకు మొబైల్స్ అందించిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. జిల్లా పోలీస్ ప్రజల భద్రతలో కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో బాధ్యతగా నడుచుకోవాలి. తప్పులు చేసే వాళ్లకు ఫ్రెండ్లీ పోలీసు ఉండదు. ఆర్థిక పరమైన అంశాలకు ఈ రోజుల్లో మొబైల్ ప్రాధాన్యమైనది. సంవత్సర కాలంలో 1635 మొబైల్స్ ను బాధితులకు అందించాం అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగలించి వీక్ పాస్వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా వెంటనే CEIR పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి. మొబైల్ ను బ్లాక్ చేసి మీ సేవ ద్వారా దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు, పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు, జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రికవరీ చేసి బాధితులకు అప్పగించడంతో కృషి చేస్తున్న IT కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, IT కోర్ RSI రాజశేఖర్, IT కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు. నా ఫోన్ 2023లో నేను బండి మీద ఉండి షార్ట్ వేసుకొని జిప్పు లాగలేదు, బండి మీద పోయింది. చాలా పోయినప్పుడు మనం ఇందా చెప్పుకున్నట్టుగా అందులో ఫోన్ పోతే పర్లేదు, నా ఫోన్లో ఉన్న డబ్బులు ఆడపోతే భయమై సిమ్ డియాక్ట్ చేసుకొని అంటే కోదాల టౌన్లో నేను కేసు బుక్ చేయించాను. దీని గురించి కంప్లీట్ ఇచ్చాను. ఇంకా ఇది రాకుంటే మళ్ళీ వేరే మోటార్ ఫోన్ తీసుకుని ఈ ఫోన్ రాదని 2 సార్లు టచ్ చేశాను మా స్టేషన్లో. రాలేదని నిరాశ ఉన్నారు. కానీ మన పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫోన్ దొరికిందండి, ఎస్పీ గారు తీసుకోవాలి. మన నిజంగా అప్రిషియేట్ పోలీస్ శాఖ, ఎస్పీ గారికి నిరంతరం కృషి చేసి దాన్ని సాధించారు. ఎందుకంటే మా ఫోన్ యొక్క ఎత్తు నుంచి నడిపారంటే వాళ్ళ ప్రయాసం ఎంత పడ్డారో అర్థమైంది. కాబట్టి నిజంగా మన సమాజ శ్రేయోభిలాషులే మన పోలీస్ శాఖ నేరస్తుల గుండెల్లో వణుకోలేకుంటాం తప్ప సమాజాన్ని శ్రేయస్సు అందించుకో ఎంత కృషి చేస్తుందని నేను అభినందిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తాను. నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత మేము చెప్పిన ఈ 4 మంచి మాటలు ఒక 10 మందికి చెప్పండి. 10 మందికి చెప్పండి. ఎందుకంటే పోలీస్ అనేది మీ రక్షణ కోసం ఉద్దేశించబడింది కాబట్టి. సో అది మాకు చాలా సంతోషం ఇచ్చే అంశంగా మారుతుంది. మీరు మాకు ఏం చేయొద్దు. రెండవది, దీని సందర్భంలో ఎవరైనా అంటే ఫోన్లు రికవరీ చేసే సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి. నేను నా ఫోన్ నెంబర్ కూడా మీకుంది. సోషల్ మీడియాలో మీరందరూ ఎస్పీ ఫేస్బుక్ ఉంటుంది, అందులో కూడా మీరు కామెంట్ చేసినా కన్సర్న్ వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. కానీ ఒకటి, మంచిని ఎప్పుడు సమర్థించండి. యాజ్ ఏ మానవుడు, మానవ సేవయే మాధవ సేవ అని భగవంతుడు ఎట్లయితే మనం నమ్ముతామో, మా భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, మన తోటి మనిషిలోనే ఉన్నాడు. వాళ్ళకే సేవ చేద్దాం. సరే, వాడు గుర్తుంచుకొని ఏంటంటే గుర్తుంచుకోకపోతే అందరూ ఇదే పట్టుకుంటుంటారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.